ఇప్పుడు సౌత్ ఇండియన్ టాలెంటెడ్ యాక్టర్ సాయి పల్లవి చాలా కోపంతో ఉంది. తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లపై, ముఖ్యంగా తన కొత్త సినిమాల విడుదల సమయంలో ప్రసిద్ధ మీడియా వెబ్సైట్లలో ప్రచారమవుతున్న వాటిపై ఆమె అసహనంతో ఉంది. ఇప్పటి వరకు ఆమె నిశ్శబ్దంగా ఉంది, కానీ ఇకపై మౌనంగా ఉండాలి అనుకోవడం లేదు. సాయి పల్లవి తన నిరసనను ఎక్స్లో వ్యక్తం చేస్తూ తప్పుడు కథనాలు నిరంతరం మీడియాలో ప్రచారం అవుతున్నాయని, ఆగిపోవడానికి ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని ఆమె ఆరోపించింది. సాయి పల్లవి ఎక్స్ వేదికగా స్పందిస్తూ చాలాసార్లు, దాదాపు ప్రతిసారి నిరాధారమైన పుకార్లు, తప్పుడు కథనాలు, తప్పుడు దోవ పట్టించే వ్యాఖ్యలు ఉద్దేశంతో గాని లేకుండా గాని వ్యాప్తిస్తున్నప్పుడు సాధారణంగా నేను మౌనంగా ఉండడానికే ప్రయత్నిస్తాను. కానీ ఇది తరచుగా జరుగుతూనే ఉంది. ఆగిపోయే సూచనలు కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా నా సినిమాల విడుదలకు సంబంధించిన ప్రమోషన్స్ సమయంలోనూ, నా కెరీర్లోని ఆనందమైన క్షణాల సమయంలోనూ ఇలా జరుగుతోంది. అందుకే ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చిందని అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో తప్పుడు కథనాలను ప్రచారం చేసే వ్యక్తులు లేదా మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించింది. మళ్ళీ ఏదైనా ప్రముఖ మీడియాలోనూ వ్యక్తిగత వార్తల పేరిట లేదా గాసిప్ పేరుతో తప్పుడు, నకిలీ కథనాల్ని ప్రచురిస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. ఇదే నా ఆఖరి హెచ్చరిక అంటూ ఆమె కఠినంగా స్పందించింది. ప్రస్తుతం సాయి పల్లవి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ రామాయణం చిత్రంలో రణబీర్ కపూర్తోనూ, తండేల్ చిత్రంలో నాగ చైతన్యతో నటిస్తోంది. ఒక తమిళ మీడియా సంస్థ రామాయణం సినిమాలో భాగంగా సాయి పల్లవి ప్రత్యేకంగా తన కోసం వెజిటేరియన్ ఆహారం తయారు చేయించడానికి నిపుణులను నియమించారని, నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని పూర్తిగా త్యజించారని తెలిపింది. ఈ అసత్య వార్తకు ప్రతిస్పందనగా ఆమె ఈ సందేశాన్ని ప్రచురించారు. ఇంతకు ముందు సాయి పల్లవి పాకిస్తాన్ ఆర్మీకి మద్దతు ఇస్తున్నారని ఒక పుకారు ప్రచారమైంది. ఆ తరహా అసత్యాలు కూడా ఆమెను చాలా బాధించాయని స్పష్టం చేస్తుంది.